ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ దాతవ్యం వచనేక దరిద్రత అంటారు. ప్రియమైన మాటలు ఇతరులకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఎప్పుడు కూడా అలాగే మాట్లాడాలి. ధనానికి దరిద్రం ఉంటుందేమో కానీ మంచి మాటకు దరిద్రం ఏముంటుంది? ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఉన్న దాదాపు 24 లక్షల జీవరాశుల్లో ప్రియమైన మాట మాట్లాడగలిగే అదృష్టం ఒక మనిషికి మాత్రమే ఉంది. అందుకే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అదృష్టాన్ని ప్రతి ఒక్కరూ మంచిగా ఉపయోగించుకోవాలి. ఒక మాటకి ఎంత శక్తి ఉంటుందో మనం గమనిద్దాం. రామాయణంలో సీతమ్మని రావణాసురుడి చెరలో ఉంచినప్పుడు రావణాసురుడి యొక్క మాటలకు ఒకానొక సందర్భంలో ఆ కఠినమైన మాటలు వినలేక సీతమ్మ ఆత్మసమర్పణ చేసుకోవాలనుకుంది. కానీ అదే ప్రియవాక్య రూపుడైనటువంటి హనుమ మాటలు, రాముడు వస్తాడు, ఖచ్చితంగా రావణాసురుడు శిక్షించి మేము అయోధ్యకు తీసుకువెళతాడని చెప్పిన ప్రియమైన మాటలకు సీతమ్మ ఎంతగా ఆనందపడింది. అందుకే మంచి మాట ఎప్పుడు ఇతరులకు శుభాన్నే కలిగిస్తుంది, ఒక శక్తిని ప్రసాదిస్తుంది, జీవితం మీద నమ్మకాన్ని కలిగిస్తుంది. అందుకే ప్రియమైన మాటలే మాట్లాడాలి అంటారు. కానీ కొందరు మాటలు వింటూ ఉంటే మనసులో ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉంటారా అనిపిస్తూ ఉంటుంది. ఇతరులకు మన మాటల వల్ల ప్రయోజనం కలగకపోయినా పర్వాలేదు, నష్టం మాత్రం కలగకుండా మన వంతు ధర్మం మనం పాటించాలి.